హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము ఈ సండే ప్రాన్స్ తెచ్చుకున్నాము. ఆ కర్రీ ఎలా చేసామో చూపిస్తాను, మొత్తం చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రాన్స్లో మధ్యలో అండ్ ముంగట బ్లాక్ కలర్ది ఒకటి ఉంటుంది దారంలాగా, అది కట్ చేసుకొని తీసేసుకోవాలి. తర్వాత ప్రాన్స్ని మంచిగా కడుక్కొని కొంచెం పసుపు ఉప్పు వేసి దాన్ని ఉడకబెట్టుకోవాలి లైట్గా. అయితే అది కొంచెం మెత్తబడుతుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని బిర్యానీ ఐటమ్స్ లైక్ బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క వేసేసి ఆనియన్స్ అండ్ చిల్లీ వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. అవి జీలకర్ర వేసుకోవాలి. నేను స్టార్టింగ్లో మర్చిపోయినాను, మధ్యలో వేస్తున్నా. పసుపు, జీలకర్ర, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసి మంచిగా కలుపుకోవాలి మొత్తం. తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేయండి, ఎందుకంటే టమాటాలు తొందరగా ఉడికిపోతాయి. మంచిగా మిక్స్ చేసుకొని టమాటా మంచిగా ఉడికిన తర్వాత మనం ముందు ఉడకబెట్టుకున్న ప్రాన్స్ ఇందులో వేసేయాలి. అవి ఉడకబెట్టిన తర్వాత దగ్గరకు అయిపోతాయి. తర్వాత కారం వేసి, ఉప్పు, ఇంకా ధనియాల పొడి వేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేయాలి. కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. కొన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్ పైన ఒక 10 minutes అట్లా వదిలేయండి. తర్వాత కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే ప్రాన్స్ కర్రీ రెడీ. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.